ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా గానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగునీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేం కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులైతా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళటికి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇయ్యడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు, 4 సంచులు, 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. నీ రేవంత్ పాలన ఎట్లయిపోయింది? ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా. ఢిల్లీకి పోయి కప్పం కట్టుండు రేవంత్ రెడ్డి. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు, 69 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకేమో నజరానా, రైతులకేమో జరిమానా అయిపోయింది నీ పాలన. ఏంది బాధ రైతులకు? ఎలా తరుగు పెడితే తోలు తీస్తారని డైలాగులు కొట్టాం అప్పుడు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? ఏ ఊరికి పోయినా సంచికి 2 కిలోలు 3 కిలోలు తరుగు పెడుతున్నారు. అటు మిల్లులోలు కోత పెడుతున్నారు, ఇటు మార్కెట్లో తరుగు పెడుతున్నారు. ఈ బాధలు ఎన్ని రోజులు? నిన్న మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం పడి గోడ కూలిపోయి 3 రైతులు అక్కడికక్కడే చనిపోయినారు. ఒక బీటెక్ విద్యార్థి చనిపోయినాడు. తండ్రికి సాయం చేయడానికి వచ్చిన కొడుకు బీటెక్ విద్యార్థి కూడా మార్కెట్లో వడ్లు అమ్మడంలో చనిపోయింది. ఇదే నల్గొండ జిల్లాలో ఒక నాయక్ గారు వడ్ల కుప్ప మీదనే గుండె ఆగిపోయి చనిపోయినాడు. ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఇది ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. ఇవాళ ఉత్తమ్ నువ్వేదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేను 70 లక్షల క్వింటాలు కొన్నా, నువ్వు కొత్తగా కొంటున్నావా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022-23లో మేము అప్పుడే 75 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. నీకు కొనడం చేతగాక పేరుకు 90 చెప్తున్నావు, పోయినసారి కూడా 90 చెప్పినావు, కొన్నదెంత? ఇవాళ నువ్వు వెంటనే ఇప్పటికైనా మేల్కొనండి. నీ అధికారులను మార్కెట్ యార్డ్లకు రమ్మని, మీ కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను, నీ సివిల్ సప్లై అధికారులను, నీ ఐకేపీ అధికారులను మార్కెట్ యార్డ్లకు వచ్చి కోఆపరేటివ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు కాంటా పెట్టండి. ఇంత పెద్ద చౌటుప్పల్ మార్కెట్ లో రోజుకు 2 లారీలే వస్తున్నాయట. ఇవాళ మేమొస్తున్నామని అమ్మ చెప్తున్నది, నువ్వు వస్తున్నావు అని బిడ్డ ఇవాళ 4-5 లారీలు వచ్చినాయి అంటుంది. మరి రోజు 5 లారీలు పంపితే ఈ బాధ ఉండదు కదా?
మరి రమ్మంటే రోజు వస్తాం మేము, మీకు శాత కాదు మేము వస్తేనే కొంటామంటే రోజు వస్తాం. మరిగా రైతుల కోసం తిరుగుతాం, కష్టపడతాం. ఏంది నీ బాధ? ఇంకేందో మీ ముఖానికి రైతు భరోసా, రైతు ఉత్సవాలు జరుపుతుంది, ఏందో వారోత్సవాలట. ఏం వారోత్సవాలు? ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు జరుపుతావు? మీరు ఉన్నప్పుడేమో ఒకసారి వేసిర్రు, ఇప్పుడేమో ఎకరానికి మళ్ళా 20 తారీఖు వస్తే 23 తారీఖు నాడు మళ్ళా అదే నెల నాడు మళ్ళీ ఎకరానికి వేస్తుండు. ఎకరం ఎత్తుండు. 2 ఎకరాలకు వేసిండు. అప్పుడేమో ఒకటేసారి వేసేది, దేనికన్నా ఖర్చు కన్నా వచ్చేది, పంట రైతుకు వచ్చేది. ఇప్పుడు వేస్తలేడట. అవి వచ్చేది ఏంటి? ఇప్పుడు తాగుపోతుంటే ఏందో రైతు వారోత్సవాలు అని పెట్టిండు. ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు పెడుతున్నావు? యూరియా ఎగ్గొట్టినందుక, రైతు బంధు ఎగ్గొట్టినందుక, సగం మందికి రుణమాఫీ చేయనందుక, వడ్లు కొననందుక, దేనికోసం రైతు వారోత్సవాలు? నిన్న మార్కెట్లో పోతే చెప్తున్నారు, సార్ యూరియా అమ్మద్దని చెప్పిండ్రు, యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రు. ఉన్నదిగానే యూరియా సంచులు మా షాప్ లాంటి లేదు సార్, గవర్నమెంట్ చెప్పింది అమ్మద్దట. ఎందుకు అమ్మద్దు? కూరగాయలు పండించేటోళ్ళు ఉంటారు, చెరుకు పండించేటోళ్ళు ఉంటారు, ఆయిల్ పామ్ పెట్టిన రైతులు ఉంటారు. మరి వాళ్ళకు యూరియా వద్దంటే యూరియా అమ్మే తెలివి కూడా లేదని ప్రభుత్వానికి. మొన్నటిదాకా యాపులంటివి, ఇప్పుడు మొత్తానికి అమ్మనన్నబట్టివి. యూరియా అమ్మకాల మీద నిషేధం పెట్టే ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో యూరియా మీద అమ్మకాల మీద నిషేధం పెట్టిన ఘనత ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. 48 గంటల్లో పైసలు వేస్తున్నాం, 48 గంటల్లో డబ్బ కొడుతున్నారు. అరే మక్కలు కొని 2 నెలలే, ఇది వరకు ₹1 వల్లే. సన్ఫ్లవర్ కొని ఇప్పటికీ 15 రోజులే, ఒక్క రైతుకు ₹1 వల్లే. జొన్నలు కొనే దిక్కే లేదు. శనిగలు పావుల కొన్నారు, బారాన కొంటలేరు, ఎగబెట్టేసిండ్రు. వడ్లు కొనే పరిస్థితి చూస్తే గిట్లున్నది. ఇవాళ ఇంత పంట పండుతుందంటే ఆనాడు కరెంటు బాగా చేసి, రైతు బంధు పథకం తెచ్చి, కాలువలు తవ్వి, చెరువులు బాగా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. మేం కొన్నాం వడ్లు, అది ఉన్నదాన్ని కొనే పద్ధతి కూడా లేదా మీకు? ఎందుకు ఈ ఆలస్యం? అంటే రైతులు ప్రైవేట్లు అమ్ముకోవాలి, లేట్ అయితే ఇక వాన పడుతుందేమో, మొగులైందని అడ్డికి పావు షేర్కి అమ్ముకొని రైతులు నష్టపోవాలి, దళారులు బాగుపడాలనా మీ ఉద్దేశం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత బాగుందంటున్నావు, అంత బాగుంటే రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? నువ్వు మంచిగా పంటలు కొంటే రైతులు ఎందుకు నీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు? నువ్వు మంచిగా కొంటే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఉత్తమ్ గారు నేను మొన్న మిర్యాలగూడ దిక్కుపోయినా, నాగార్జున సాగర్ పోయినా, అక్కడ అదే బాధ చెప్పినారు. ఇవాళ చౌటుప్పల్, మునుగోడు ప్రాంతం వస్తే ఇవాళ ఇక్కడ కూడా అదే బాధ కనబడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా రైతులు, ఎందుకంటే వర్షాలు, అకాల వర్షాలు వస్తాయి అని, తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్లో చెప్తున్నారు, ఒక్క వాన పడితే సార్ ఇది మొత్తం మడుగైపోతుంది, వడ్లన్నీ కొట్టుకుపోతాయి సార్, మాకు భయం అవుతుంది రోజు అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. సో వెంటనే రోజుకు ఎన్ని లారీలు అవసరం ఉంటే అన్ని లారీలు పంపండి, గన్ని బ్యాగులు పంపండి, మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వండి, హమాలీలను పెంచండి, యుద్ద ప్రాతిపదికన వడ్లు కొని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ!